తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు గారి పేరు మీద భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డ్ ని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తప్ప పనికి మానోళ్ల పేర్లు నాకు గుర్తుండవప్ప. నా బొగ్గు అరవీర భయంకరులైన ఈ కృష్ణయ్యతో యుద్ధం దశ దిశలా మారుమ్రోగైన విజయశంకరావు నాదే జయమని ప్రతిధ్వనిస్తుంది. ఏం చేయగలవు ఒక్కడే ఒంటి చేత ఊచకోట కోస్తా నా కొడక. ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీన్రా. ఇలా చెయ్యగలిపే నీ బాబు గొయ్యిలో కొడుకున్నాడు. చెప్పండి వాడికి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. పోనీ నీ ఊరి నడిపోతుల్లో చూసుకుందావా? నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఒక్కడనే వస్తా. తలకాయ కోస్తా. తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు గురుగుతున్న నా గుర్రపు గిట్ట కంటే మట్టిని కూడా పుట్టలేవు. చెయ్యి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. అరవకు. నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే రాయలసీమ మాలు తెరుకు దూర్ కత్తరన్నా జై. ఓ మేరా అడ్డా. నేను రాయలసీమ సింహాన్ని. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3వ సారి. నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా. రంగారావు, ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? తల నరికి మైసమ్మకు కుర్బాని పెట్టేటోండి. మళ్ళీ భూమి మీద అడుగు పెట్టారు, దిష్కు పగిలిపోద్ది. గుండె పగిలి చస్తావు. ఆ అడుగు పెట్టిన చోటే మిమ్మల్ని గొయ్యి తీసి పాతేస్తాను. జాగ్రత్త. ఏం చూస్తావు? మూతి మీద మీసం మరిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు. నేను గట్టిగా తొడ తెరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. ఇది బొబ్బిలి సింహం పంచ. నేను గుద్దితే పుచ్చలు పుచ్చకాయలు ఎగురుతాయి. చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, తలకి తల. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్నిరా. కొడక మాడి బూడిదే మసైపోతావు. వెటకారం వద్దు, వెంటిలేటర్ మీద బతకాల్సి వస్తుంది. డబిలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. నమస్కారం.